హాయ్ హలో వెల్కమ్ టు కాలగతి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ అందరికీ కూడా భయానకంగా చెమటలు పట్టించే విధంగా ఉంటుంది. ఇది శని రాహు కంజంక్షన్. దీన్ని పాపులర్ గా షర్పిత యోగం అంటారు. ఈ షర్పిత యోగం ఉండే చార్ట్స్ చూడడానికి కూడా జ్యోతిషులు భయపడతా ఉంటారు. మేము చూడవండి అని చెప్పేసి అంటుంటారు. ఎందుకంటే ఇది ఏదో కర్సన్ తీసుకొని వచ్చింది ఆ జాతకము అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. అది చూస్తే మాకు కూడా వస్తుంది ఆ కర్స్ అనేది చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. షర్పిత యోగం అంటుంది, శని రాహు కంజంక్షన్. సో ఎందుకు ఇంత భయపడుతున్నారు, దాంట్లో ఏంది, దాని మర్మం ఏంటి అనేది మనం లాస్ట్ దాకా మీరు ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. శని అంటే ఏందో తెలుసుకుందాం. శని అంటే ఏంటంటే మన జీవితంలో మనకు నచ్చని, శని అంటే ఏంటంటే ఆలస్యం, నిరాశ, పరిమితులు, బౌండరీస్, రెస్ట్రిక్షన్స్, ఆందోళన. సో ఇది ఏంటంటే మనకి మన వర్క్ ప్లేస్ లో ఒక మేనేజర్ ఉన్నారు అనుకోండి, అతను మనకి నచ్చరు కదా. మన మీద ఎవరైతే అథారిటీ చూపిస్తున్నారో వాళ్ళు మనకు నచ్చరు కదా. సో ఆ ఫీలింగ్ అనమాట. శని గత జన్మ నుండి మన కర్మ రుణాలను తీసుకొని వస్తారు. శని అనేది మన గత జన్మని మనం సరిగ్గా వ్యవహరించని విషయాలు అనమాట. సో కేర్లెస్ గా, రెక్లెస్ గా బిహేవ్ చేయడం, ఇన్సల్టింగ్ గా మాట్లాడడం, ఇట్లాంటి విషయాలు శని గత జన్మల నుంచి తీసుకొస్తాడు. శని ఆ విషయాల్లో మిమ్మల్ని బాగా ఇరికిచ్చి వాటిల్లో సవాళ్ళను, ఛాలెంజెస్ తీసుకొస్తాడు. మీకు జీవిత పాఠాలు నేర్పించాలని చెప్పే గ్రహము శని. ఈయన వృద్ధాప్యము, రోగము, అట్లానే దంతాలు, ఎముకలు, వ్యాధులు, ఇంకా ట్రాన్స్ఫర్మేషన్స్, మార్పులు, ఇట్లాంటి అన్నిటికీ శని కారకుడు. సో శని ఎక్కడైతే కూర్చుంటారో ఆ ఇంటికి సంబంధించిన విషయాలు హార్డ్ వర్క్ గా ఉంటాయి. అంటే మనము చాలా హార్డ్ వర్క్ చేయాలా, చాలా ఇన్సల్ట్స్ పొందాలా, చాలా మనల్ని కేర్లెస్ గా, రెక్లెస్ గా బిహేవ్ చేస్తారు మనతో. ఆ విషయాలన్నీ కూడా రెస్ట్రిక్ట్, మనల్ని ఎవరో తొక్కి పెడుతున్నట్టు అనిపిస్తుంది. సులభంగా ఏది రాదు, ఆ విషయాల్లో ఏది కూడా సులభంగా రాదు. చాలా కష్టపడాలన్నమాట. చాలా కష్టపడి వాటిల్లో ఉండే కర్మలన్నీ మనం వదిలించుకుంటే తప్పితే శని ఆ బ్లాకేజ్ నుంచి బయటకు పడేయడు. మరి రాహు అంటే ఏంటి? రాహు అంటే ఏంటంటే ఇది ఒక ఇమాజినేషన్, భ్రాంతి. ఇది భ్రాంతి. ఆ భ్రాంతిని కలిగించి ఇమాజినేటివ్ గా కనిపించేవన్నీ కూడా రాహు కిందకి వస్తాయి. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే మనం ఇమాజినేటివ్ వరల్డ్ లోకి వెళ్తాం. మత్తు. ఓకే. సో కొంతమందికి అబ్సెషన్ ఉంటుంది, అసంపూర్ణమైన కోరికలు ఉంటాయి. ఆన్లైన్ ప్రపంచం, సినిమాలు, టెలివిజన్, మోసము, భయాలు, అసాధారణ విషయాలు, ఎక్సాటిక్ గా అనిపించే ప్రత్యేక విషయాలు. రూల్ బ్రేకర్ అయినా ఏది రూల్స్ పాటించడు. సో ఏ ఆచారాలు, సంస్కృతులు వీటిలన్నింటినీ ఏం పాటించేది ఉండదు. రూల్ బ్రేకర్. ఏదైనా కూడా త్వరగా కావాలి అని కోరుకునే గ్రహం ఇది. మరి ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుంది? ఒక ఆయన ఏమంటే నువ్వు పూర్వజన్మ కర్మలు ఉన్నాయి, ఆ విషయాల్లో నువ్వు హార్డ్ వర్క్ చేయాలా. సో నిన్ను అందరూ ఇన్సల్ట్ చేస్తారు, నిన్ను ఇబ్బంది పెడతారు, అక్కడ డిలే ఉంటుంది, ఆలస్యం అనేది ఉంటుంది అని చెప్పేసి శని చెప్తుంది. రాహు ఏమంటే నాకు ఆ విషయాల్లో కావాలి, త్వరగా కావాలి, నాకు ఆ విషయాల్లోనే కోరికలు ఉన్నాయి, అబ్సెషన్ ఉంది, నాకు త్వరగా కావాలి, అది షార్ట్ కట్లో అయినా వెళ్ళిపోతానని. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కంజంక్షన్ ఉండే వ్యక్తులు ఏం చేస్తారు అంటే ఒక పని పట్టుకుంటారు, ఆ పనిలో హార్డ్ వర్క్ చేయాలి, కానీ ఆ షార్ట్ కట్లో అయినా కూడా ఆ పనిని బ్రేక్ చేయాలి అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని ఏం చేస్తాడంటే ఒక 1,00,00,000 సంపాదించాలి అంటే ఫస్ట్ 1,000 రూపాయలు సంపాదించు, 10,000 సంపాదించు, 1,00,000, 10,00,000, కోటి అని చెప్పేసి ఇది ఈ విధంగా నువ్వు సంపాదించడానికి 5 నుంచి 10 ఏళ్ళు పడుతుంది అని చెప్పాడు. రాహు ఏమంటే లేదు, మన నెలలో కూడా సంపాదించవచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అమ్మొచ్చు, గంజాయి అమ్మొచ్చు, ఏమేమో అమ్మొచ్చు అని రాహు చెప్తాడు. షార్ట్ కట్ల మీద మనం తెచ్చేసుకోవచ్చు, లేకపోతే గేమ్స్కి వెళ్ళొచ్చు. సో ఇట్లా ఏవో చెప్తాడు అనమాట. స్ట్రెస్ఫుల్ కంజంక్షన్ అది. నేను కష్టపడి పని చేయాలా, లేకపోతే షార్ట్ కట్లో వెళ్ళాలా, కష్టపడి పని చేయాలా, షార్ట్ కట్లో వెళ్ళాలా. అది ఏ విషయాల్లో ఈ కంజంక్షన్ అయితే జరుగుతుందో ఆ విషయాల్లో ఆ పర్సన్ మల్టిపుల్ పనులు స్టార్ట్ చేస్తుంది.
అవన్నీ కూడా హార్డ్ వర్క్తో కూడుకున్నవంటే మల్టిపుల్ పనులు స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి దాంట్లో బ్యాలెన్స్ అనేది చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. స్ట్రెస్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, ఒత్తిడి. ఈ కలయిక ఒత్తిడిని తీసుకొస్తుంది. ఎందుకంటే మనము ఒక హార్డ్ వర్క్, ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటేనే మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలి, దగ్గరుండి కట్టించాలి అంటే మనము ఆ ఎండల్లో గిన్నెల్లో అంతా కూర్చోవాలి. అదే 10 ఇళ్ళు కట్టాలంటే సో ఈ ఈ కంజంక్షన్ అలాంటి స్ట్రెస్ని తీసుకొస్తుంది అనమాట. సో దీన్ని ఎంతో మంది జ్యోతిష్కులు మేము చూడము అని చెప్పేసి చెప్పడం, ఇది శాపం. ఇది అతను ఆ పనులన్నీ కూడా షార్ట్ కట్ లో తెచ్చుకోవాలని చూస్తాడు, అతని జాతకం చూడబడదు అని చెప్తుంటారు. సో ఇది అత్యంత హానికరమైన సంయోగం అని చెప్పేసి చెప్తుంటారు. దుష్ప్రవర్తన కలిగిన ఆ మనిషి అని కూడా వాళ్ళు కేటగరైజ్ చేస్తూ ఉంటారు. ఈ కంజంక్షన్ ఏ ఏ రాశిలో పడిందో ఆ రాశి అధిపతి కూడా దీంట్లో పాల్గొంటాడు. ఈ రిజల్ట్స్ ఇచ్చే దాంట్లో పాల్గొంటాడు. సో ఆ రాశి అధిపతి బాగున్నాడు అనుకోండి, పవర్ఫుల్ గా ఉంటే ఈ స్ట్రెస్ ని, ఒత్తిడిని ఆయన పంచుకోగలుగుతాడు, సరైన డైరెక్షన్ వీళ్ళకి ఇవ్వగలుగుతాడు. ఆ రాష్ట్రాధిపతి బాగాలేదు అంటే మాత్రం ఇది చాలా ఇబ్బందికరమైన సంయోగం అవుతుంది. సో ఇక్కడ ఒకసారి ఏంటంటే కోవిడ్ టైంలో చాలా మందికి అందరికి కరోనా వస్తూ ఉంది. అప్పుడు ఒరిస్సా గవర్నమెంట్ ఏం చేసిందంటే విత్ ఇన్ 10 డేస్లో 100 పడకలు ఉండే హాస్పిటల్ కట్టింది. అంటే హార్డ్ వర్క్ ని షార్ట్ కట్ లో చేయడం ఎలాగా అని చెప్పే కంజంక్షన్ ఇది. హార్డ్ వర్క్ ని షార్ట్ కట్ లో తీసుకురావడం ఎలాగా అని చెప్పేది ఇది. సో ఈ కంజంక్షన్ ఏంటంటే శని ప్రభావం ఎక్కువగా ఉంటే రాహుని కంట్రోల్ చేస్తారు. శని గాని స్వస్థానాల్లో ఉండడం, ఉచ్చులో ఉండడం, తన మిత్రస్థానాల్లో ఉండడం వల్ల రాహుని కంట్రోల్ చేసే కెపాసిటీ కలిగి ఉంటాడు. అదే కానీ అనుకూలం లేని ప్రదేశాల్లో ఉంటే రాహు దాన్ని కంట్రోల్ చేస్తాడు. ఈ కంజంక్షన్ ని రాహువు అధికంగా తీసుకెళ్తాడు. సో ఇక్కడంతా కూడా ఏంటంటే ఏదైతే హార్డ్ వర్క్ ఉంటుందో దాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ జరుగుతూనే ఉంటుంది. దాన్ని షార్ట్ కట్ లో కొట్టాలని చూస్తూనే ఉంటారు, కానీ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. షార్ట్ కట్ లో కొట్టడం, ఫెయిల్ అయిపోవడం. అలా ఫెయిల్ అయ్యి ఒక కొత్త దారి కనుక్కోవాలి. హార్డ్ వర్క్ చేసే విషయాల్లో ఒక కొత్త దారి కనుక్కుంటారు. దాంట్లో ఇంకెవరు దాన్ని ఛేదించలేరు. అట్లాంటి కంజంక్షన్ అవుతుంది. సో ఇది ఒక వండర్ఫుల్ కంజంక్షన్. ఓకే. సో ఆయన మహర్షులందరూ కూడా వీటిల్ని యోగాలని చెప్పారు కానివ్వండి, దోషాలను ఎక్కడ చెప్పలా. శర్పిత యోగం అన్నారు. సో యోగం అంటే ఏంది? బెనిఫిషియల్ అయ్యి కదా. ఇది కర్స్. ఆ కర్స్ అనేది బెనిఫిషియల్ అవుతుంది. ఎలా అవుతుందో చెప్తాను. ఈ శని రాహుల కంజంక్షన్ ఏ దీంట్లో ఉంటుందో ఆ రాశ్యాధిపతిని కూడా మనం చూడాలి. కుజుడు యొక్క రాసుల్లో కానీ ఉంటే, అంటే మేషంలో కానీ ఉందనుకోండి ఈ శని రాహుల కంజంక్షన్, ఇక్కడ శని నీచబడిపోతాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ కంజంక్షన్ మేషరాశిలో కానీ ఉంటే మేషం అంతా కూడా దూకుడు, హీరోయిజము, ఆలోచన లేకుండా న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ ముందరికి వెళ్ళిపోవడం, ఫస్ట్ ఢీ కొట్టడం, తర్వాత ఆలోచించడం అనే విషయాలు అనమాట. ఇక్కడ అందుకని శని నీచబడిపోతాడు. శని రాంగ్ డైరెక్షన్, అంటే హార్డ్ వర్క్ అనేది ఆలోచన లేకుండా ఎత్తుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ హార్డ్ వర్క్ గురించి ఏం తెలియదు, సో ఆలోచన లేకుండా ఎత్తుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హీరోగా నిరూపించుకోవాలి అనే తపన అయితే ఉంటుంది. ఆ హీరోయిజం ని నిరూపించుకునే విషయాలు షార్ట్ కట్ లో వెళ్ళడానికైనా కూడా వెనుకాడరు అనమాట. దానికోసం హార్డ్ వర్క్ అనేది చేస్తారు. అది ప్లానింగ్ ఉండదు, పాడదు. సో ప్లానింగ్ లేకపోవడం వల్ల అది కింద మీద పడుతూనే ఉంటుంది. సో హార్డ్ వర్క్ అనేది చేస్తూనే ఉంటారు. హార్డ్ వర్క్ అంతా కూడా నిష్ఫలం అయిపోతూ ఉంటుంది. హీరోయిజం అనేది చూపించాలా, దూకుడుగా ప్రవర్తించాలా అని చెప్పి ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంటుంది, కానీ అవన్నీ కూడా సక్సెస్ అవ్వవు. అదే ఇది వృషభంలో ఉంటాయి, ఈ కంజంక్షన్ వృషభంలో ఉంటాయి.
అతనికి ఒక కంఫర్టబుల్ లైఫ్ కావాలా, హ్యాపీ లైఫ్ కావాలా, ఫైనాన్షియల్ గా సెక్యూర్డ్ లైఫ్ కావాలా, వెల్త్ పరంగా ఆయన టాప్ పొజిషన్ లో ఉండాలి. దానికోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. దానికోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు, ఇన్సల్ట్స్ తీసుకుంటూ ఉంటాడు, ఎవరేమన్నా కూడా ముందరకు వెళ్తూ ఉంటాడు. సో ఈ విషయాల్లో మల్టిపుల్ ఛానల్స్ ఓపెన్ చేస్తాడు. మల్టిపుల్ విషయాల నుంచి డబ్బులు రాబట్టాలని, ఫైనాన్షియల్ గా వెల్త్ పరంగా సుఖంగా ఉండాలని మల్టిపుల్ పనులు ఒకేసారి ఎత్తడము. ఆ విషయాల్లో వాటిల్లో ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ ఇవన్నీ కూడా అధికంగా వస్తాయి. అదే ఈ కంజంక్షన్ మిథునంలో ఉంటే, మిథునం అంటే కూడా ఏంటంటే కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్. కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ కావాలి. మిథునంలో ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. శని అంటే ఒక పద్ధతిగా, ఆర్గనైజ్డ్గా, స్ట్రక్చర్డ్గా నువ్వు ఇన్ఫర్మేషన్ సంపాదించి నీ తెలివితేటలు చూపించు అంటాడు. రాహు అట్లా కాదు, షార్ట్ కట్లు అయినా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటాడు. ఇక్కడ స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, నేను పద్ధతిగా ఉండాలా లేకపోతే రాంగ్ రీట్లో వెళ్ళిపోవాలా అనే స్ట్రెస్ ఈ కంజంక్షన్ తీసుకొస్తుంది. సో కమ్యూనికేషన్ విషయంలో రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలా లేకపోతే రూల్స్ని బ్రేక్ చేయాలా అని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మిథునం అంతా కూడా కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్. సో వాళ్ళు స్టార్ట్ చేయడం అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేయాలా, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలా, చక్కగా మాట్లాడాలి, సమాచారాన్ని సేకరించాలి, ఇట్లా ఉంటుంది. సో అట పార్ట్ ఆఫ్ టైమ్ అక్కడ మోసం చేయాలని కూడా ఉంటుంది. షార్ట్ కట్లో వెళ్ళిపోదామని రాహుల్ ప్రేరేపిస్తాడు. సో ఫెయిల్ అండ్ ఎర్రర్స్ జరుగుతూనే ఉంటాయి, ఫెయిల్ అండ్ ఎర్రర్స్ జరుగుతూనే ఉంటాయి. ఇలా చాలాసార్లు ఫెయిల్యూర్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ శని రాహుల కంజంక్షన్ కర్కాటకంలో ఉంటాయి. కర్కాటకం అంతా కూడా ఏంటంటే లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్, ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు. ఈ విషయాల్లో ఆర్గనైజ్డ్గా, స్ట్రక్చర్డ్గా ఉండాలి. ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. నువ్వు ప్రేమించే విషయాలన్నీ కూడా ఎట్లా పడితే అట్లా ఉండకూడదు, ఆర్గనైజ్డ్గా, స్ట్రక్చర్డ్గా ఉండాలని చెప్పి శని చెప్తాడు. రాహు ఏమంటే అట్లా కాదు, మన రూల్ బ్రేక్ చేసైనా కూడా మన ప్రేమను పొందాలి అంటాడు. ఇక్కడ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. నేను కరెక్ట్ అయిన దారిలో పోవాలా లేకపోతే రాంగ్ రూట్లో అయినా వెళ్ళి అది చేయించుకోవాలా అని చెప్పేసి. నెక్స్ట్ సింహంలో ఈ కంజంక్షన్ కానీ ఉంటే, శని రాహుల కంజంక్షన్ సింహంలో ఉంటాయి. సింహం అంతా కూడా ఏంటంటే అథారిటీ, డామినేషన్, హయ్యర్ పొజిషన్, ఉన్నతమైన స్థానం కావాలి, గౌరవం దక్కించుకోవాలి, సోషల్ స్టేటస్ సంపాదించాలి అని చేసే ప్రయత్నం అంతా కూడా సింహంలో జరుగుతుంది. దీనికోసం నువ్వు ఆర్గనైజ్డ్గా, స్ట్రక్చర్డ్గా ఉండాలి. నువ్వు పూర్వజన్మలో అట్లా ఆర్గనైజ్డ్గా, స్ట్రక్చర్డ్గా లేవు. నువ్వు ఇప్పుడు ఆర్గనైజ్డ్గా, స్ట్రక్చర్డ్గా ఉండాలి. ఉంటేనే నేను ఆ పై స్థానాన్ని ఇస్తాను, నీకు అథారిటీని ఇస్తాను, టాప్ పొజిషన్ ఇస్తాను అని చెప్పేసి నేను చెప్తాడు. సో షార్ట్ కట్లు అయినా వెళ్ళిపోయి ఆ పై స్థానం, ఉన్నతమైన స్థానాన్ని తీసుకోవాలి అని చెప్పి రాహు చెప్తాడు. ఇక్కడ స్ట్రెస్ఫుల్ కంజంక్షన్. నేను పద్ధతిగా వెళ్ళి దాన్ని చేజిక్కించుకోవాలని ట్రై చేయడం, దాంట్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం. పద్ధతిగా వెళ్ళి ఆ ఉద్యోగం కానీ, కెరియర్ కానీ, ఉన్నతమైన స్థానము, అథారిటీ, టాప్ పొజిషన్ పద్ధతిగా పోయి తెచ్చుకోవాలి అనుకోవడం, కానీ అవి జరగకపోవడం, షార్ట్ కట్లో వెళ్ళిపోయి దాన్ని సాధించాలని చేసే ప్రయత్నం, ఫెయిల్యూర్స్ ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈ శని రాహుల కంజంక్షన్ కన్యా రాశిలో కానీ జరిగితే, కన్యా రాశిలో, కన్యా రాశి అంతా కూడా పర్ఫెక్షన్. ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేయాలి, ఏ తర్వాత బి, బి తర్వాత సి అని, ప్రతి పని కూడా ఒక ఆర్గనైజ్డ్ గా, స్ట్రక్చర్డ్ గా మనము సో బొమ్మ గీసినట్టు ఉండాలి, పర్ఫెక్షన్ ఉండాలి అని. ఇది శనికి చాలా అనుకూలమైన స్థానం ఇది. ఎందుకంటే హార్డ్ వర్క్ అనేది పర్ఫెక్షన్ తో ఉంటుంది. రాహుకు కూడా చాలా అనుకూలమైన స్థానం. సో మిథున రాశిలో కానీ, కన్యా రాశిలో కానివ్వండి, సో ఈ కంజంక్షన్ చాలా బాగుంటుంది. ఫెయిల్ అండ్ ఎర్రర్స్ జరిగినా కూడా అవన్నీ కూడా మంచిగా జరుగుతూ ఉంటాయి. సో లాస్ట్కి ఆ విషయాల్లో పర్ఫెక్షన్ తెచ్చుకునే విషయాలు సో పట్టు సాధిస్తారు. ఇంకా పోతే తులలో, ఇది కూడా బాగా వృషభము, తుల, ఈ రెండు కూడా శనికి, రాహు రెండింటికి, ఇద్దరికి మంచిది. శని ఇక్కడ ఉచ్చ పొందుతాడు. రిలేషన్షిప్ విషయాల్లో ఆర్గనైజ్డ్ గా, స్ట్రక్చర్డ్ గా ఉండాలి. నువ్వు చేసే బిజినెస్ విషయాల్లో కూడా నువ్వు చాలా ఆర్గనైజ్డ్ గా, స్ట్రక్చర్డ్ గా ఉండాలి. మార్కెటింగ్, బిజినెస్ చేసే విషయాలు
అని చెప్పి శని చెప్తాడు. రాహు దాన్ని యాంప్లిఫై చేస్తాడు. సో సో పద్ధతిగా ఉందాము, కానీ షార్ట్ కట్లో దీన్ని సాధించాలి అని చెప్పి బ్రేక్ చేయాలి దీన్ని. ఓల్డ్ కస్టమ్స్ ట్రెడిషన్స్ ఇవన్నీ బ్రేక్ చేయాలా అని చెప్పేసి చెప్తాడు రాహు. ఈ కంజంక్షన్ ఇక్కడ కూడా బాగుంటది. అతను మార్కెటింగ్ బిజినెస్ వైపు కానీ వెళ్తే పై స్థాయికి వెళ్ళొచ్చు. రిలేషన్షిప్ లో కొద్ది ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ ఉన్నా కూడా తర్వాత సర్దుకుంటారు. ఎందుకంటే శని పవర్ఫుల్ గా ఉంటాడు కాబట్టి ఇక్కడ. ఈ శని రాహుల కంజంక్షన్ వృశ్చిక రాశిలో కానీ జరిగితే, వృశ్చికం అంతా కూడా ఏంటంటే మనలో ఉండే కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలు. ఈ కంజంక్షన్ ఇక్కడ జరిగినప్పుడు శని వీటిలన్నింటినీ కూడా తొక్కుతాడు, రాహు వీటిలన్నింటినీ కూడా పైకి లేపుతూ ఉంటాడు. ఇక్కడ ఫ్రస్ట్రేషన్ అన్నమాట. ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ అనేది ఇక్కడ వస్తూ ఉంటది. ఏం చేయాలో అర్థం కాదు. సో ఇవన్నిటిని అంచుకోవాలా లేకపోతే పైకి లేపాలా? సో ట్రైల్ అండ్ ఎర్రర్ జరుగుతూనే ఉంటుంది, కానీ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. రాహు ట్రైల్ అండ్ ఎర్రర్ వేస్తూనే ఉంటాడు. శని ఏమంటే వాటిని తొక్కి పెడుతూనే ఉంటాడు. శనికి బలం ఎక్కువైతే రాహుని తొక్కడమే చేస్తూ ఉంటాడు. కామక్రోధ లోభ మోహ మదమాచర్యంలో ఎక్స్పెరిమెంట్స్ చేయాలా అని చెప్పి రాహు చెప్తూ ఉంటాడు. శని ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా దాన్ని తొక్కుతూ ఉంటాడు. దానివల్ల ఏదో ఒక సిచ్యువేషన్ ఇరికిచ్చి ఇబ్బంది పెడతా ఉంటాడు. అదే ఈ శని రాహుల కంజంక్షన్ ధనస్సులుగా ఏర్పడతాయి. ధనస్సు అంతా కూడా ఏంటంటే హయ్యర్ నాలెడ్జ్, ఉన్నత జ్ఞానము, గురువులు, మతము, దేవుడు ఇవన్నీ కూడా ధనస్సులో వస్తాయి. ఇక్కడ శని రాహుల్ కంజంక్షన్ అయినప్పుడు నీ జ్ఞానం విషయంలో, పెద్దవాళ్ళ గౌరవించే విషయంలో చూడు, ఆర్గనైజ్డ్ గా స్ట్రక్చర్డ్ గా ఉండాలి, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి, కష్టపడాలి, వాళ్ళ విషయాల్లో ఇన్సల్ట్స్ ఎదురవుతాయి అని విషయాన్ని చెప్తాడు. రాహు అంటే సో మోసం చేసైనా జ్ఞానాన్ని పొందాలి అంటాడు. షార్ట్ కట్ లో వెళ్ళిపోయినా కూడా ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి అని కంజంక్షన్ ఉంటుంది. ఈ శని రాహు చేసే ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది ఈ పర్సన్కి. సో ఎప్పుడైతే లైన్ తప్పాలి అనుకుంటాడో ఆ విషయాల్ని మళ్ళీ తిరిగి లైన్లోకి పెట్టడానికి శని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శని ఎప్పుడైతే లైన్లో పెట్టాలి అనుకుంటుంటాడో రాహు ఆ లైన్లో నుంచి బయటికి రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఇది ఒక స్ట్రెస్ఫుల్ కంజంక్షన్ జరుగుతుంటుంది. ఈ శని రాహుల కంజంక్షన్ మకరంలో జరిగితే, మకరం అంతా కూడా హార్డ్ వర్క్, ఫైనాన్స్, సక్సెస్ఫుల్ లీడర్స్ని ఎక్కడము, ప్రజాదరణ పొందడము, గొప్పతనం, గౌరవం ఇవన్నీ కూడా పేషెన్స్తో తెచ్చుకోవడం అనేది మకరంలో జరుగుతుంది. శని ఇక్కడ ఉన్నప్పుడు ఈ లెసన్స్ పూర్తిగా నేర్పిస్తాడు. హార్డ్ వర్క్ ఎలా చేయాలి, అందరి దగ్గర కూడా మనం నేమ్ అండ్ ఫేమ్ అనేది ఎలా తెచ్చుకోవాలి, ఫైనాన్షియల్ సక్సెస్ఫుల్ లీడర్స్ ఎలా ఎక్కాలి. రాహు ఇక్కడ ఉండడం వల్ల శని కంట్రోల్లో ఉంటాడు. ఫుల్గా శని కంట్రోల్ పొందుతాడు అనమాట. రాహు వీటి విషయాల్లో ఎక్స్పెరిమెంట్ జరుగుతాయి, కానీ చాలా నెమ్మదిగా ఉంటారు. ప్రతిదీ కూడా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు చాలా సమయం పాటిస్తారు. చాలా ఓర్పుతోనే ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తారు. ఇక్కడ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. శని రాహుల కంజంక్షన్ కుంభంలో జరిగినప్పుడు, శని రాహుల కంజంక్షన్ కుంభంలో జరిగింది. కుంభం అంతా కూడా ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్, నెట్వర్క్ సర్కిల్, ప్రాఫిట్స్, గెయిన్స్, సహజమైన 11వ స్థానం. శని ఉండడం వల్ల ఈ నెట్వర్క్ మెయింటైన్ చేసేటప్పుడు స్నేహితులు, బంధువులు, ప్రాఫిట్స్, గెయిన్స్ ఈ విషయాల్లో ఆర్గనైజ్డ్గా ఉండు, స్ట్రక్చర్డ్గా ఉండు. పూర్వజన్మలో తప్పులు చేస్తున్నావు, ఈ విషయాల్లో నువ్వు ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్డ్గా లేకపోతే నేను దెబ్బ కొడతాను అంటుంటాడు. రాహు ఏమంటే ఇక్కడ విపరీతమైన దాహాన్ని ప్రేరేపిస్తాడు, ఆర్ద్రతను ప్రేరేపిస్తాడు. నా ఫ్రెండ్ సర్కిల్ కావాలి, నాకు ప్రాఫిట్స్ కావాలి, గెయిన్స్ కావాలి, కానీ ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్డ్గా వెళ్ళాలి అని చెప్పి శని. ఈ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ ఇద్దరు కూడా బలంగా ఉంటారు ఇక్కడ కుంభంలో. ఈ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అధిక పాళల్లో వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు. శని రాహుల కంజంక్షన్ మీనంలో జరిగితే, మీనంలో అంతా కూడా ఏంటంటే ఆధ్యాత్మిక విషయాలు, స్పిరిచువల్ విషయాలు, ఒంటరితనము, డిస్కనెక్టెడ్గా ఉండడం ప్రపంచంతో, ఇవి మీనంలో జరుగుతాయి. శని ఏం చేస్తాడంటే నువ్వు ఒక గురువుగా మారాలి అంటే ఒక ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్డ్గా ఉండాలి. మీనంలో గురువుగా మారుతాడు, తపస్సు చేసుకొని సిద్ధిని పొందుతాడు.
సో జ్ఞానోదయం అయితే అయ్యి ఆయనకి నలుగురికి మంచి చెడు చెప్పి మార్గదర్శకాన్ని చూపించే వ్యక్తిగా, గురువుగా మారుతాడు. శని ఈ విషయాల్లో నువ్వు ఆర్గనైజర్గా స్ట్రక్చర్డ్గా ఉండాలి అంటాడు. రాహు ఏమంటే నాకు అది రాకం, నాకు షార్ట్ కట్లో కావాలి అంటాడు. ఇప్పుడు చాలా మందిని చూస్తుంటాము, మేమే గురువులు, మేమే శివుడివి, మేమే విష్ణువుని అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ గ్రహం వివిధ భావాల్లో, ఈ గ్రహాలు వివిధ భావాల్లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయని తెలుసుకుందాం. ఒకటో భావంలో శని రాహుల కంజంక్షన్ కానీ ఉంటే ఆ వ్యక్తిత్వము, పాత్ర, గుర్తింపు, ఆయన పర్సనాలిటీ, క్యారెక్టర్, ఐడెంటిటీ విషయంలో చాలా ఆర్గనైజ్డ్గా ఉండాలి, స్ట్రక్చర్డ్గా ఉండాలి, ఎట్ట పడితే అట్ట బిహేవ్ చేయకూడదు. రాహు ఏమంటే ఆ విషయాల్లో షార్ట్ కట్లో అయినా వెళ్ళి తన వ్యక్తిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వ్యక్తిత్వం, పాత్ర, గుర్తింపు అనేది చాలా స్ట్రెస్ అవుతుంది. సో మల్టిపుల్ పనుల్లోకి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. సో అధికమైన ఒత్తిడి అనేది తీసుకుంటుంటాడు. ఏదో ఒక విధంగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలి అనే తాపత్రయం, తపన అనేది ఎక్కువ ఉంటుంది. అవన్నీ కూడా ఫెయిల్యూర్స్ ఎదుర్కోవాలి. చేసే హార్డ్ వర్క్ అంతా కూడా ఫెయిల్యూర్స్ అనేవి ఎదుర్కొంటూ ఉండాలి. ఎదుర్కొని ఎక్స్పెరిమెంటల్ లెవెల్లో తన క్యారెక్టర్ని పైకి తీసుకురావడానికి ట్రై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే ఇది రెండో స్థానంలో కానీ ఉంటే విలువలు, నైతికత, విలువలు, నైతికత, ఈ విలువలు, నైతికత, ధనము, ఈ విషయాల్లో ఆర్గనైజర్గా స్ట్రక్చర్డ్గా ఉండాలి. శని అంటే ఆర్గనైజర్గా స్ట్రక్చర్డ్గా ఉండాలి. సో ఈ విషయాల్లో ఏదో విధంగా షార్ట్ కట్లో ఇలా వెళ్ళి నన్ను ప్రూవ్ చేసుకోవాలని మల్టిపుల్ దారుల్లోకి వెళ్తాడు రాహు. సో వీళ్ళు చిన్న చితక విషయాల్లో, చాలా పెద్ద పెద్ద విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అటు విషయాల్లో అంతా కూడా డబ్బు విషయాలు అవ్వడం, తన విలువని, గుర్తింపుని చాటుకోవాలి అనుకోవడం అనే పనులు చేస్తూ ఉంటారు. అవి ఫెయిల్యూర్స్ ఎదురవుతూ ఉంటాయి. ఫెయిల్యూర్స్ ఎదుర్కొని ఆ విషయాల్లో కింద మీద పడుకు పైకి లేవాలి. ఈ శని రాహుల కంజంక్షన్ మూడో స్థానంలో ఉంటే ఇది చాలా బాగుంటుంది. మూడో స్థానం కళలు, నైపుణ్యాలు నేర్చుకోవాలి, పరాక్రమం అనేది చూపించాలి. కళలు, నైపుణ్యాలు నేర్చుకొని పరాక్రమం అనేది చూపించాలి. దీంట్లో ఆర్గనైజర్గా స్ట్రక్చర్డ్గా ఉండాలి అనుకోవడం, డిఫరెంట్ విషయాల మీద నేర్చుకోవాలి అనే విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద హార్డ్ వర్క్ చేయడం, మల్టిపుల్ థింగ్స్ ఫెయిల్యూర్స్ అవుతూ ఉండడం, కింద మీద పడుతూ జ్ఞానాన్ని సంపాదించడం అనేది చేస్తారు. అదే ఈ కంజంక్షన్ నాలుగో స్థానంలో ఉంటే, ఫోర్త్ హౌస్ లో ఉంటే ఇంటి విషయాల్లో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇంటి విషయాల్లో, తల్లి విషయంలో, ఈ ఇంటి ఇల్లు, తల్లి, ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాల విషయాల్లో ఆర్గనైజర్ స్ట్రక్చర్డ్ గా ఉండాలి. కానీ ఆ విషయాలన్నింటిలో కూడా రూల్ బ్రేకింగ్ కి వెళ్ళాలా అనేది ఒక థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. కానీ అది దారిలో పెట్టి ఇబ్బంది పెట్టే విధంగా శని ప్రవర్తిస్తూ ఉంటాడు. మొత్తానికైతే ఇంటి విషయాల్లో అతను రూల్స్, రెగ్యులేషన్స్ పాటించాలా, ఇన్సల్ట్స్ పొందాలా. ఇంటి విషయాల్లో రాహు మల్టిపుల్ పనులు ఎత్తుకోమంటాడు. వీళ్ళు మల్టిపుల్, ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఒక ఇల్లు కాదు, ఒకేసారి 3-4 ఇల్లు కొందామని ఒక తపన అనేది ఉంటుంది. సో ఇలాంటివి తీసుకొస్తాడు అనమాట రాహు. శని ఏమో ఒక ఇల్లు కట్టుకుందాం అంటాడు, కానీ రాహు ఏమంటే 4 ఇల్లు ఒకేసారి కడదాం, ఏమవుతుందో చూద్దాం అంటాడు. ఆ విపరీతమైన స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అదే ఇది ఐదో స్థానంలో అంటే, ఐదో స్థానం అంతా కూడా ఏంటంటే మీ ఓన్ క్రియేటివిటీ, ఓన్ స్టైల్, ప్రేమ, శృంగారం, సంతానం అనే విషయాల్లోకి వస్తుంది. ఈ విషయాలన్నింటిలో కూడా శని ఆర్గనైజర్ స్ట్రక్చర్డ్ గా ముందరకు బాగోలి అంటాడు. తెలివితేటల విషయంలో మీ ఓన్ క్రియేటివిటీ, ఓన్ స్టైల్, ప్రేమ, ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా ఆర్గనైజ్ స్ట్రక్చర్ గా బావాలి అంటాడు. రాహు ఏమో మల్టిపుల్ పనులు చేద్దాం అంటాడు. రూల్ బ్రేకింగ్ చేసుకుంటే మల్టిపుల్ పనులు చేస్తాం అంటాడు. సో ఇక్కడ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్సల్ట్స్ ఎదురవుతాయి, ఫెయిల్యూర్ ఎదురవుతూ ఉంటుంది, సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. అదే ఆరో స్థానంలో ఈ కంజంక్షన్ ఏర్పడితే, ఆరో స్థానం అంతా కూడా మీ రోజువారీ దినచర్య, శత్రు, రుణ, రోగాల గురించి చెప్తుంది. ఈ విషయాల్లో శని శత్రువులు, రుణాలు, రోగాలు ఎదుర్కొనే సంయమనం పాటించాలి, ఓర్పుతో వీటిని స్టెప్ బై స్టెప్ ముందరకు వెళ్ళాలి అంటాడు. రాహు ఈ హార్డ్ వర్క్ చేసే విషయంలో షార్ట్ కట్ లో వెళ్ళిపోతాడు.
సో ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. 6వ స్థానం, 3వ స్థానం, 6వ స్థానంలో కూడా బాగా పనిచేస్తుంది ఇది. 7వ స్థానంలో ఈ కంజంక్షన్ ఏర్పడితే, 7వ స్థానంలో రిలేషన్షిప్ విషయాల్లో నువ్వు కన్స్ట్రక్టివ్గా ఉండాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి, స్ట్రక్చర్డ్గా ఉండాలి, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి అని చెప్పి శని చెప్తూ ఉంటాడు. రాహు ఏమంటే ఆ విషయాల్లో అవన్నీ తొందరగా చేసేద్దాం, ఆతృత ఆందోళన అనమాట. ఆతృత, ఆశ అన్ని ఒకేసారి చేద్దాం. సో బిజినెస్ విషయాలు, రిలేషన్షిప్ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల మూల్యం చెల్లించకుండా, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కానీ శని 7వ స్థానంలో దిగ్బలాన్ని పొందుతాడు కాబట్టి ఓకే, సో అక్కడ వాల్యుబుల్ లెసన్స్ అనేవి టీచ్ చేస్తుంది. మంచిగా బాగుంటుంది అనమాట. అదే ఈ కంజంక్షన్ 8వ స్థానంలో ఏర్పడితే, 8వ స్థానం అంతా కూడా ఆకస్మిక సంఘటనలు, జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక సంఘటనలు, ట్రాన్స్ఫర్మేషన్స్, మార్పులు. ఆయుస్థానం కూడా ఇక్కడ శని ఉండడం వల్ల ఈ ఆకస్మిక సంఘటనలు వచ్చినప్పుడు కానీ, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకునే విషయాల్లో కానీ చాలా ఓర్పు, సమయమును అవసరము, ఆర్గనైజ్గా స్ట్రక్చర్డ్గా ముందర పోదాం అని చెప్పేసి అంటాడు. రాహు ఏమంటే ఈ విషయాల్లో గ్రౌండ్ బ్రేకింగ్ చేద్దాం, రూల్ బ్రేకింగ్ చేసి ముందరికి వెళ్ళిపోదాము అంటాడు. సో ఆకస్మిక సంఘటనలు ఏర్పడినప్పుడు ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. మనకు తెలియని విషయాలు ఆకస్మిక సంఘటనలకు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు ఓర్పు, సహనం ఎక్కువగా ఉండాలి. కానీ రాహు అంటే ఆ ఓర్పు సహనాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆతృత, ఆశ అనేది దాంట్లో జొప్పిస్తాడు అనమాట. ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకునే విషయాల్లో, మార్పు తీసుకునే విషయాల్లో కానీ కష్టపడి మార్పు తీసుకోవాలి. కానీ రాహు దాన్ని ఈజీగా ముందరికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా దాన్ని పెద్దది చేస్తాడు. ఫెయిల్యూర్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఆకస్మిక సంఘటనలు ఎదుర్కొనే విషయాల్లో ఫెయిల్యూర్స్ ఎదుర్కోవడం, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడం కష్టంగా ఉండడం అనేది మనం చూడాలి. అదే ఈ శని రాహు కంజంక్షన్ 9వ స్థానంలో, ఇది మరీ ఘోరంగా ఉంటుంది. 9వ స్థానం ఉన్నత జ్ఞానం, మనల్ని వేలు పెట్టుకొని నడిపించేవాళ్ళు, మనకు దారి చూపించేవాళ్ళు, గురువులు, దేవుడు, మతము, ఇవన్నీ కూడా 9వ స్థానంలో వస్తాయి. ఇవన్నీ కూడా డిలే చేస్తాడు శని. ఎందుకంటే పూర్వ జన్మలో నువ్వు ఆర్గనైజ్డ్గా లేవు, స్ట్రక్చర్డ్గా లేవు కాబట్టి ఈ జన్మలో ఈ విషయాలన్నీ కూడా డిలే చేస్తాను అంటాడు. కానీ రాహు దాంట్లో ఆశ, ఆతృత అనేది ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. నాకు అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, మల్టిపుల్ విషయాలు, బైబుల్ చదవాలి, ఖురాన్ చదవాలి, భగవద్గీత చదవాలి, మల్టిపుల్ థింగ్స్ ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ దాంట్లో సరైన ఆ ఆశకి సరైన దారి అనేది కనబడదు, వెయిట్ చేపిస్తాడు శని. సో ఈ విషయాలు మనకి కష్టపడకుండా వచ్చేయాలి. మన గురువులు కానివ్వండి, మన జీవితానికి దారి చూపించేవాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కష్టపడకుండా రావాలి. కానీ ఈ కంజంక్షన్ 9వ స్థానంలో ఉండడం వల్ల చాలా కష్టమవుతూ ఉంటుంది. 10వ స్థానంలో ఈ కంజంక్షన్ జరిగినప్పుడు నేమ్ అండ్ ఫేమ్ విషయాల్లో పూర్వజన్మలో నువ్వు కేర్లెస్గా, రెక్లెస్గా బిహేవ్ చేసావు, ఆర్గనైజర్గా లేవు, స్ట్రక్చర్డ్గా లేవు, ఎట్టబడితే అట్ట బిహేవ్ చేసావు, నీకు అధికారం వస్తే ఎట్టబడితే అట్ట బిహేవ్ చేసావు కాబట్టి ఈ జన్మలో ఆ విషయాలన్నీ కూడా చాలా డిలే అవుతాయి. శని ఉన్నాడు కాబట్టి డిలే అవుతాయి. రాహు ఉండడం వల్ల ఆశ, ఆతృత అనేది ఎక్కువైపోతుంది. నేను జాబ్ సంపాదించాలి, ఉన్నతమైన స్థానానికి పోవాలి, నేమ్ అండ్ ఫేమ్ అనేది తెచ్చుకోవాలి, కానీ అవి దాని తొందరగా రానియడు శని, పెడుతూ ఉంటాడు. సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్లు చేయడం, ఫెయిల్యూర్ అవడం, ఆ విషయాల్లో హార్డ్ వర్క్ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతూ ఉంటుంది. అంటే ఈ శని రాహుల కంజంక్షన్ 11వ స్థానంలో ఉంటే, 11వ స్థానం అంతా కూడా ఏంటంటే ప్రాఫిట్స్, గెయిన్స్, స్నేహితులు, బంధువులు, నెట్వర్క్ సర్కిల్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. పబ్లిక్ ఇమేజ్, సోషల్ ఇమేజ్ సంబంధించిన విషయాలు అవుతాయి. ఈ విషయాల్లో నువ్వు హార్డ్ వర్క్ చేయాలా, కష్టపడాలా, కష్టపడి పైకి రావాలి, దాని విలువ తెలుసుకోవాలి అంటాడు. రాహు ఏమంటే దాంట్లో లేదు ఆశ ఉంటుంది అనమాట. తొందరగా వచ్చేది, తొందరగా వెళ్ళిపోదాం, తొందరగా ఈ పనులన్నీ చేద్దామని. సో ఎక్స్పెరిమెంటల్ లెవెల్లో పనిచేయడం అనేది చేస్తూ ఉంటారు. ఫెయిల్యూర్స్ ఎదురవుతూ ఉంటాయి, కష్టపడుతూ ఉంటారు. మల్టిపుల్ వర్క్స్ స్టార్ట్ చేయడము, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అనేది రావడము, ఫ్రెండ్స్ వల్ల, స్నేహితుల వల్ల, బంధువుల వల్ల, మీ సోషల్ ఇమేజ్ విషయంలో ఇబ్బందులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ శని రాహుల్ కంజంక్షన్ 12వ స్థానంలో కానీ ఉంటే
12వ స్థానం అంతా ధన సమయ వ్యయాలు. శని ఇక్కడ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే పూర్వ జన్మలో ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టారు. ఈ జన్మలో అట్లా ఖర్చు పెట్టడానికి లేదు అని చెప్పేసి శని అడ్డుకుంటాడు. సో ఆర్గనైజ్డ్‌గా స్ట్రక్చర్డ్‌గా ఉంటేనే ధనాన్ని, సమయాన్ని వృధా చేయాలి అని చెప్తాడు. రాహు ఏమంటే ఈ విషయాల్లో ఆశ, ఆతృత ఎక్కువ అనమాట. ఎక్కువ మనం స్పెండ్ చేద్దాము, ఆనందాన్ని పొందుదాము, డిజైర్స్‌ని మనం ఫుల్‌ఫిల్ చేసుకుందాం అంటుంటాడు. ఇదొక స్ట్రెస్‌ఫుల్ కంజంక్షన్ అవుతుంది. ఒకసారి ఖర్చు పెట్టాలా? వద్దా? ఖర్చు పెట్టాలా? వద్దా? అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో ఈ విధంగా ఈ శని రాహుల కంజంక్షన్ ఈ విధంగా జరుగుతుంది. సో ఈ కంజంక్షన్ వల్ల ఏదైనా మంచి జరుగుతుంది అంటే చాలా ఓపికతో సహనంతో ఉండాలి. మన కోరికలన్నీ కూడా అణుచుకొని రాహు ఏం చేస్తాడంటే ఆశ, ఆతృత అనేవి పెంచుతూ ఉంటాడు. ఈ కోరికలన్నీ కూడా మనము కంట్రోల్లో పెట్టుకొని సో వాటి కోసం వెయిట్ చేయాలి సరైన టైం కోసం. తొందరపడకూడదు. తొందరపడకుండా సంయమయంతో, ఓపికతో, సహనంతో వాటిని డీల్ చేసినప్పుడు మాత్రమే వీటిల్ని మనము జయించగలుగుతాం. అంటే శని హార్డ్ వర్క్‌ని ఇస్తాడు. దాన్ని షార్ట్ కట్‌లో ఎలా చేయాలి అని రాహు చెప్తాడు. సో ఈ నెగెటివ్ వాటిలకి వెళ్ళకూడదు. మీ స్వార్థం కోసం దీన్ని ఈ కంజంక్షన్‌ని, ఈ శక్తిని వాడుకోకూడదు. స్వార్థం లేకుండా మీరు ఏది కోరుకున్నా కూడా ఆ పని, ఆ విషయాల్లో విజయం అనేది సాధిస్తారు. ఇప్పుడు చూడండి ఒరిస్సాలో 100 పడకల హాస్పిటల్‌ని నెల రోజుల్లో కట్టేశారు. సో ఇది వేరే వాళ్ళ కోసం గాని మీరు ఈ శక్తిని గాని ఉపయోగిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. స్వార్థాని కోసం మాత్రం ఉపయోగిస్తే మాత్రము ఈ విషయాల్లో ఇబ్బంది అనేది వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలా. మల్టిపుల్ పనులు ఎత్తుకోకూడదు. ఈ కంజంక్షన్ ఉండేవాళ్ళు ఒక పని చేసిన తర్వాత ఇంకో పనికి వెళ్ళాలి. ఆశ, ఆతృతతో పోయేసి నేను ఈ హార్డ్ వర్క్ చేస్తే నేను అంచెలంచెలుగా పైకి ఎదుగుతాను అని ఒకటి ఉంటుంది, ప్లాన్ ఉంటుంది. కానీ అట్ ఎ టైం మల్టిపుల్ పనులు చేయకూడదు. చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఈ స్ట్రెస్‌ఫుల్ కంజంక్షన్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి. ప్రతి పని కూడా ఆలోచించి అడుగులు వేయాలి. వేయకపోతే ఏమవుతది వీళ్ళు అట్ ఎ టైమ్ మల్టిపుల్ పనులు పెద్ద పెద్ద పనులు స్టార్ట్ చేయడం. ఆహ్, ఆ పనులు టేకప్ చేసే విషయంలో ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అనేది ఎక్కువగా రావడం. ఇది శరీరానికి, ఒంటికి కూడా మంచిది కాదు. ఏదో ఒక రోగాన్ని ఇస్తా ఉంటది. శని రోగకారకుడు కూడా. అందుకని నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలా. హార్డ్ వర్క్ చేయాలి. పైకెళ్ళాలి. ఉన్నతమైన స్థానాన్ని సంపాదించాలి. అంతా బాగానే ఉంటుంది. దాన్ని షార్ట్‌కట్‌లో లేకపోతే మల్టిపుల్ పనులు చేయాలి, ఒకేసారి చేయాలి అని తలకెత్తుకోవడం కరెక్ట్ కాదు. సో స్టెప్ బై స్టెప్ పోవడమే మంచిది. ఇలా చేస్తే ఖచ్చితమైన మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. స్వార్థానికి ఫస్ట్ ఏంటంటే స్వార్థానికి టెస్ట్ చేసుకోకండి. నిస్వార్థంగా ఇతరుల కోసం దానికి ఆ పవర్‌ని ఉపయోగించండి. అంతా మంచి జరుగుతుంది. సో ఈ జ్యోతిష్యులు అంటే జ్యోతిష్యం చెప్పాలి. ఓకే. కంజంక్షన్స్‌కి మనం భయపడి సో అది చెప్పకూడదు, ఇది చెప్పకూడదు అని మీమాంసలు పెట్టుకోకూడదు. సో జ్యోతిష్యుడు అయ్యింది ఎందుకంటే సో ఒక వ్యక్తికి మనం హెల్ప్ చేయడానికి, వాళ్ళ కర్మలు ఏందో తెలియజెప్పడానికి ఒక పోస్ట్‌మెన్ లాగా. సో మనమే భయపడిపోయి సర్పతి యోగము మనం చెప్తే మనకి ఆ కర్మ అనేది అందుతుంది అని ఆస్ట్రాలజర్సే భయపడిపోతే ఇంక సామాన్య జనానికి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరవుతారు? సో తెలిసి కూడా చేయకపోతే చెప్పకపోతే అది ఇంకా ఘోరం. అది ఇంకా ఘోరమైన కర్మ. చెప్పి మీరు ఆ కర్స్ తీసుకోవడం కంటే చెప్పకుండా మీరు తెలిసినా చెప్పకుండా మీరు వాళ్ళని నెట్టేశారనుకోండి. అది ఇంకా పెద్దది కర్మ. అందుకని అలాంటి కర్మలు చేయబాకండి. నాకు తెలిసినంత వరకు శని రాహువుల కంజంక్షన్ ఇది. ఈ శని రాహువుల కంజంక్షన్ ఉండే వాళ్ళకి ఇది ఒక పెద్ద గిఫ్ట్ అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అట్ ఎ టైమ్ మల్టిపుల్ పెద్ద పనులు చేయగలుగుతారు. ఒక పెద్ద పనిని షార్ట్ కట్‌లో ఎలా ఛేదించాలో వాళ్ళకి తెలుసు. సో దానికోసం ప్రయత్నం జరుగుతుంది. కొద్దిగా మెచ్యూర్డ్‌గా ఆలోచించి గాని ఆ పనులు గాని చేస్తే విజయవంతం అవుతారు. స్ట్రెస్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి. దానికి మెడిటేషన్ అనేది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది రెమెడీగా. మెడిటేషన్ చేయడం, విష్ణు సహస్రనామం చదువుకోవడం, ఈ స్ట్రెస్‌ని చాలా బ్యాలెన్స్‌డ్‌గా, కూల్‌గా మనం ఒక పని తర్వాత ఒక పని శని చెప్పినట్టు సహనంతో, ఓర్పుతో ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఎక్కితే అప్పుడు రాహు వండర్‌ఫుల్ రిజల్ట్స్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. సో ఇది నాకు తెలిసింది. ఈ వీడియో యూట్యూబ్‌లో స్ట్రీమ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.